ఫుట్బాల్ మీద నిలబడ్డావేంట్రా? పైకి రా. ముసలాళ్ళ మాట్లాడకరా. 5 years నుంచి ఫుట్బాల్ మీదే ప్రయాణం చేస్తున్నాను. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? యాక్సిడెంట్లు అనేవి చెప్పు జరగవు. జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు. కరెక్ట్ గా చెప్పా. ఏమయ్యా మీ పైకి రావచ్చు కదా. పైకి పోవాలి. పైకి ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్టు. తప్పుకోవా. ఏ మిస్టర్, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను కావాలంటే వచ్చేస్తున్నావు? నేనా? ఒక చేతిలో ఫైల్ ఉంది, ఇంకో చేత్తో రాడు పట్టుకున్నాను. నాకు నుంచోడానికే కష్టంగా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి? చేస్తున్నా ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా? హలో, ఏంటి స్పీచ్ తగ్గించేస్తున్నావు? అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు, టచ్ అయినందుకు కదా. ఊరుకరా. అరే చూడండి, బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. అరే ఏమి చేయండి, నువ్వు సారీ చెప్తావేంట్రా? అతన్ని చూస్తుంటే ఆకతాయి కుర్రాళ్ళ లేడమ్మా. మీరు ఊరుకోండి, ఇందాకటి నుంచి నన్ను. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా తిట్టాను. ఇట్స్ ఓకే అండి. మేడం, సీటు ఖాళీ అయింది, కూర్చోండి. లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు. పదరా. సరే వస్తానండి. యాండి, హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరటేం కాదు. ఇవాళ కార్తీక సోమవారం, మీరెలాగూ పూజలు చేయరు. కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడకొస్తుంది, అది పేడ రూలు. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా, అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను. సారీ. అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు. మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకానా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్టరా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై. నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకు వెయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేసావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే ఏమొచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అన్నమాట. Yes. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు. ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవి కాదు కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం, దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు, నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేనెలా నిలబడగలనండి బాబు? ఏ, మీ వంశదైవం నిలబడగలేదు, నువ్వు నిలబడ్డానికే. ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, ఆయన పోజ్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకెప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు. అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఏమండి దిలీప్ గారు, మీరింకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా?
ఓపిక వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని? ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టడంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధ పెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్ళే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ప్లీజ్ రా రే, ఆపు 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 ఆపే. అచ్చ బాబోయ్, రే దిగరా, దిగు, దా 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 దిగు. ఏంట్రా, నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తకలేనురా. నువ్వు రా చెప్తాను. అందుకని నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని సిట్టింగ్ లోనే సమాధి అయిపోయి ఉన్నాను రా. నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండదురా నీ రూము. అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటుందా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే? కామన్గా అన్నావా, కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెల్లోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనల్? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్యరా, ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఒరే, ఇల్లు ఎవరో తలుపట్టుకు డైరెక్ట్ గా వచ్చారు. సార్ సూర్య గారు నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. ఏ చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజు ఉన్నదాన్ని మీ సైజు లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలాండి చాయ్కి అబ్బా, చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నారా? నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సటైర్ లేయడం తెలుసు కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు. మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంటి అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ అమ్మాయికి పుట్టే పిల్లలు నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి. నోర్మి, నేను అసలు టెన్షన్ లో ఉంటే. నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడి చేస్తాం. నీకేంటో టెన్షన్? ఫ్లాట్ ఇస్తానుగా. అదేరా బాబా, ఆ ఏదో ఫ్లాట్ కి టెంప్ట్ బట్టి మా బతుకులలో ఏడ్చినాయి. నీ ఫ్లాట్ కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి ఓనర్ గాని కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసి మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తున్నావు ఏంటి? నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటుకుందా? పైగా మన అందరినీ దిష్టి తగలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా? అమ్మాయి ఎట్లా దొరికేసిందిరా? అనూస్ బ్యూటీ క్లినిక్. అనూస్ బ్యూటీ క్లినిక్ 32. అదిగో ఆయిల్ రా. అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా. డెఫినెట్ గా ఆయిల్ ఏంటుంది. పదరా. ఏం జాతకరా బాబు. సార్, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. వెరైటీగా ఉండదని అంతా లోపల ఉండి బయట తాళం వేసుకున్నారు. చా, లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మ హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నేను కింద తరగట్లా. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేసి తిరుగుతున్నట్టు. వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా? రేయ్, సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎందుకు, అమ్మాయి వచ్చేస్తుంటేని. రే, నీ ఫోటో అమ్మాయి. నా లవర్ కనిపిస్తే నీకేంటి అంత ఆనందం? నీకు ఆ అమ్మాయి కనిపిస్తుందిరా. నాకైతే 3 బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచెళ్తున్నట్టుంది. ఫ్లాట్ కి ఇస్తే. ఫ్లాట్ సంగతి తర్వాత, ఆ. ముందు అర్జెంట్ కి ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా. బ్యాచిలర్స్ కి ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం మేము ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్సే కదా, ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కాదండి. కుదరదంటే కుదరదంటే. ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదా? కుదరదు
ఒప్పుకోరు కుదరదు ఒప్పుకోరు కుదరదు 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 కాక కుదరదు కుదరదయ్యా కుదరదు కుదరదు కాదెందుకు కుదరదు కాదెందుకు కుదరదు బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా ఎరగదీస్తా ఇదే మీరు ఉండబోయే ఇల్లు ఇదా ఆ, ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా ఏంటి అలా చూస్తున్నారు నచ్చలేదా చచ్చిన మాట అండి. అయితే సైలెంట్ గా పైకి రండి లోన్ దెయ్యాలున్నాయా? దెయ్యం లాంటి రంగారావు గారు ఉన్నారు ఆయన ఎవరు ఈ ఇంటికి మొగుడే అదే ఈ ఇంటి ఓనర్ రండి ఇల్లు ఎలా ఉంది బానే ఉంది ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? ఇద్దరు కలిసి ఉండాలి ఏయ్. ఓయ్ దిలీప్ దిలీప్ ఆ, ఏమండి ఏం లేదు ఈయన సూర్య హలో ఇతని ఫ్రెండ్ ఇతను దిలీప్ చాలా నెమ్మదస్తుడు ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే దిగి 4 సంవత్సరాలు అయింది ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డా యా, సిగ్గెక్కువ. కాదు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏయ్. ఇప్పటికి 1 నెల అద్దె కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోయా ఇతన్నా ఆలోచించకండి రెంట్ ఇద్దరు షేర్ చేసుకుందాం షేరా పోనీ మొత్తం ఆవిడ ఇచ్చేస్తా. అది నాకు బెటరే అనుకోండి, కానీ ఓనర్కి తెలిస్తే నేను మేనేజ్ చేస్తాను నాకు వదిలేండి ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను నా పనవ గారు వెళ్ళిపోతాను నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ. ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోడు మేము కూడా అలా ఇవ్వం. ఓకే మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను రాకండి. అలాగే సార్, తప్పకుండా ఆ విషయం నేను చూస్తాను. మరి దూరిపోకు బయటకు రా చూసేసావా? ఈసారి నువ్వు తప్పించుకోలేవు నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను నువ్వు క్యాష్ రెడీ చేయి కాగితాలే కాగితాలు ఎందుకు ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను ఏమే రండి 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 బేగ రండి చూడు ఎంత ఆస్తిని తెచ్చాను ఆస్తిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం ఎంతో కష్టపడి సంపాదించాను పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయో చెప్పు వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవును ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమెన్షన్ మాట్లాడక ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు నీ 1.5 వయసు తో 2 ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా? మరదే అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసి కాదు కాదు ఈయన కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నాం. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు ఒరేయ్, ఆ. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఓహో. ఇంతకీ షూరిటీ ఎదురా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూటిగా తీసుకొచ్చాను ఎవడా హీడు? నేను నమ్మకం లేదా నువ్వు పెద్ద అనుమానం పోతాను సాక్ష్యాలు తెచ్చాను ఇదిగా ఇది మా శుభలేఖ ఇది పెళ్లి ఫోటోలు ఇది వీడియో క్యాసెట్ ఇప్పటికైనా నమ్ముతావా వీళ్ళిద్దరు నా పిల్లలని ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి ఈ 4 పుట్టారు వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా కుదరదా? చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్ ఇక నుంచి ఇక్కడికి రానంతే రేపటి నుంచి ఇంకో బ్యాంక్ హింసిస్తావా? అమ్మమ్మ మీ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ మా బ్యాంకులో ఇవ్వం కదా. ఇదిగా తార్నాకులం మీ బ్రాంచ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను చీరియా టాటా పదండి ఆ బ్యాంక్ వెళ్తాం పదండి శని వదిలిపోయిందిరా బాబు. సార్ మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. నిజంగా? ఆ, థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడరా? కాదు తార్నాకలో. హలో వినాయకరావు గారు మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా మనసే ఒప్పుకోలేదు మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు. అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఈ ఫ్లాట్ లో దించారా? అవును రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టి బొమ్మలా బిసిపోతావు, మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నాం ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నాం కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సొరవ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా ఆ, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. ఆహా. దిలీప్ దిలీప్ హలో మీరా సార్ మిమ్మల్ని ఆ, నన్ను ఓ సారీ నేనెవరో మీకు తెలీదు కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును నేను మీకెలా తెలుసు? అదేంటి సార్ అలా అడిగారు? అది మర్చిపోయే విషయమా? చూపించవే చూపించు. ఇవాళ నువ్వు చూపించిందా? ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు? సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడు ఎవడో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించవే చూపించు.
చూపించు. కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటే చూపించడానికి నీకేం మాయరోగమే? ఒరే సచ్చినోడా, ఎలా చూపించాలి? నువ్వెక్కడికమ్మా? చూడు నాన్న, రోజు ఇదే గొడవ అయిపోయింది. ఈ రోజు ఆ తాగుపోతే అంతు చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ. ఇప్పుడు కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాల గొడవలు తలదూర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. చూపించు, చూపించు. చంపేస్తాను ఇవాళ నిన్ను. ఏంటయ్యా అసలు నీ పెళ్ళాన్ని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. ఆ, 2 రౌండ్లు పీకితే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటాం. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఏ ఎందుకు చూపించకూడదండి? ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోటు ఉంది, ఏం చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ క్యాన్లో పోయినాయి, చూపించానా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి? ప్రేమ, అభిమాన, ఆప్యాయత. అయితే చూపించు. చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకే. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేస్తుంది మీరు ఒక్కరే గురువు గారు. మీరు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చూసావు నాన్న, ఆ తాగుబోతు లూసుకే ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు. వాడు వీడికి గురువట. గురుగారు, వీళ్ళలో ఒక్కడు కూడా నేను అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆ. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయడం ఏంటండి? మీకోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను, అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి. ఆ. ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవదా మీకు? ఆహా. ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కవ్వం వేసి సయ్యం 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 అని సిలికామనుకోండి, ఈ ఎన్న అవుద్ది. ఆ ఎన్నని పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే, ఈ పాలల్లో ఇన్నున్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను. ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే అయితే చూపించు. ఎలా చూపిస్తామండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి? టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా. నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలలో కల్తీ ఉంటుందేమో గానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్లుగా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా. అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా, ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం, ఆమె చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్ గా నడు రోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకొని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి. అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళాన్ని అమ్మేకు సంపేత్తను. ఊరుకోండి సార్, ఎలాగమ్ముతాను? ఆ విధంగా మీరు నాకు తెలుసు. ఒక తాగుబోతు మూర్ఖుడికి వాడి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు, స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాననుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాననుకోలేదు. దిలీప్, దిలీప్ ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నాన్న, ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన తెలియకపోవడం ఏంటమ్మా? ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్, ఇతను నా ఫ్రెండ్ అండి. కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది. దివ్య ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్. రే, బాబు కూతురు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట. ఫ్లాట్ కేసు ఇచ్చారా? పాలు పొంగిస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఈ ఇంటి అల్లుడు అవ్వాలి, అప్పుడే నీ కీసు. అయ్యారు అయ్యా, పాలు
ఓరి నీ కులుకు తగలే తొందరగా చావరా. ఆ, ఒకటి ఆ. ఆ, రెండు. ఆ, ఏంట్రా ఇది పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్ళు అని తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలో నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమో అనుకున్నావు. ఈ జేబులో నుంచి పాలోడు కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులో నుంచి కడ్డీ ఒకటి తీస్తావు, తీసి పెట్టుకొని చూసుకో. కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లున్నాయిరా, కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. ఏమండి మీరు ఎలాంటి తిరగాల్సి అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారేంటండి? తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడు నీళ్లు కలుపుతాం. గుక్కిడి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే. అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా? నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం. రే, దివ్య అలా నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి మాట్లాడు. ఎల్లో. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంట్రా? వెళ్ళి ధైర్యంగా మనసు చెప్పేసిరా. ఎల్లు. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఓ, ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. అమ్మా, నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయి తల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు. ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల చెప్పారా బాబు? చెప్పండి, ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే ఆగండి ఆగండి. అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు. మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారు లాంటి ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకుంది జరగకపోతే దివ్య కూడా బాధనేట. అంటే దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది. అది చాలరా. నా మొహం చూస్తామంటే కుడితాగో. ఏమండే పాలు రెడీ, గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసావేంటి? తీసుకొస్తామండి. ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను. మీ మీటర్ పెట్టుకొని చూడండి, మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది? ఆ పాలలో మీ మీటర్ మొలగదు, మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్. మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. చూసుకోండి చూసుకోండి. ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్లున్నాయి. ఏమండి దుర్మార్గం అండి, మీ కళ్ళ ముందే పాలు పితికాను, నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపో, ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చుగా. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకు అదంతా అనవసరం. నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి, నేను జన్మలెత్తిన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే బాధపడకండి అయ్యగారు, ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించ. లోపలికి పద. దీని లోపల రమ్మంటావేంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులురా, అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా, నువ్వే లోపలికి, నేను గేదె చూసుకున్నా. ఎక్కడికి? నువ్వు రా నాకు తోడుగా. అంతేనా? రేయ్ గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. ఏమిటమ్మా, అవతల పెళ్లివారు వచ్చే టైం అవుతోంది, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి? ఇలాగే ఉంటే చూడలేక వెళ్ళిపోతారని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అయినా చెప్పారా? అదా నీ కోపం? ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు? పెళ్లిళ్ళ పేరైన అడిగి. అయితే వాడిని పెళ్లి చేసుకోమను. నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి. ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా?
పెళ్లి చూపులు నాకు కాదు నీ కూతురికి. నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చినా నిండుగానే ఉంటుంది. నీ గురించే నా బెంగ. వాళ్ళు నిన్ను చూసి గబుక్కున్న పని మనిషి అనుకుంటే పుసుక్కుని నేను ఫీల్ అవ్వాలి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. నమస్కారం. 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 ఏడి అబ్బాయి ఏడి? మా వాడు బైక్ మీద వస్తున్నాడండి. అదేమిటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి? అది వాడి రూల్కి విరుద్ధం అండి. ఆయన కూడా రూల్స్ అని వాయించేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే? కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగం ఏమో హే. కాదు, కుటుంబ కలహాల్లో తల నరికేసి మళ్ళీ అతికించుంటారు. తలనరికైతే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందేంటి? బొగ్గునరం బుధానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పొగలు అన్నామంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబే ఏం లేదండి. అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా, వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈయనేరా అమ్మాయి తండ్రి. హలో, రండి రండి. 1 minute. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే. రండి రండి. 1 second. అబ్బాయి గారు సెల్ తెగ మూగేస్తుందండి. మా వాడి సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి. పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని వాళ్ళకి తీసుకురా. అలాగే. హలో, అది నీ లెవెల్. ఆడు చెప్పినట్టు చెయ్యి. నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డావు? లోపలికి వెళ్ళి పని చూసుకో. రండి. వరి అవ్వకు. ఆ విషయం నాకు శారదా సరే. పదండి. వచ్చి మాట్లాడతాను. ఇతనే పెళ్లి కొడుకు, నమస్కారం బాబు. అబ్బాయి తండ్రి. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి, ఎప్పుడూ సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారో? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరిగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా? అంటే గెట్ అవుట్ అని. ఎస్. పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలా? మా వాడిని సన్నాస్ అంటారా? వాట్ డాడ్? వాడు నేను సన్నాస్ అంటున్నారా? నన్ను సన్నాస్ అంటున్నా? 1 minute. సన్నాసల్లు మాట్లాడుతున్నాడంటే వీడిని అంత చెత్తగా పెంచావో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి. థ్యాంక్స్. రేయ్ చవట, వెరీ గుడ్. ఒరి తుప్పర సన్నాసి. నా గురించి ఎంత బాగా తెలుసా మీకు? చి, 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 చి. ఒరేయ్ వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. అయ్యా, తలవేసి తలుపులేస్తారా? ఎవరమైనా అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను మీ. ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే అది సెల్ల కాదురా, చెంచల. అమ్మాయి నాకు నచ్చింది. నేను నీకు నచ్చానా? 100%. దానికి పెళ్ళయిందిరా. అయితే ఏంలే, నాకు బోలెంత ఆస్తుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఓరి యబ్బ! నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? చంపేస్తానురా. ఇవాళ నరికేస్తాను. చచ్చినోడా. మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది. రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకి నచ్చితే తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకి చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్న మాటలు గుర్తున్నాయిగా. ఆయనకు ఆశతో పని లేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా. పెళ్లి చేయడం కాదు, రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి. గురుగారు చూడండి, మేలిం బంగారంతో చేసింది. నీకనుకున్నావా? కాదు, దివ్యకి. పెళ్లికి ముందే కొని దాచిపెట్టుకున్నాను. ఇది వేసుకుని దివ్య పెళ్లి పీటల మీద కూర్చుందనుకో, గొలుసుకే అందం వచ్చేస్తుంది. మరి సూర్య గారు ఆ, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ, అది సెల్లులో ఫ్రెండు. అది సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? నా లైఫ్ కి సంబంధించి నీతో ఒక మాట చెప్పాలి. ఏదైనా శుభవార్త? అది మీ మీదే ఆధారపడి ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల ఇలా సిగ్గు విడిచి అడుగుతోందని ఏమీ అనుకోకండి. భలేవరే, చెప్పండి.
ఇంత అర్జెంటుగా ఈ విషయం మీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే అవతల మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే తొందరపడుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి. నేను దివ్య అమ్మో నాన్న పిలుస్తున్నారు. ఇక్కడ చెప్పడానికి కుదరదు. రేపు 10 o'clock గుడి దగ్గరకు వస్తే నా మనసులో మాట చెప్తాను. తప్పకుండా వస్తారు కదా, ఆ. మర్చిపోవద్దు. ఎటకారాలు ఎక్కువైపోయినాయి మీకు. ఈ కుట్రలు అవసరమా? కరెక్ట్ గా దివ్య లవ్ విషయం చెప్పే టైంకి వాళ్ళంతా పిలిపించేశావు. అలా పిలిపిస్తే దివ్య నాకు దూరం అయిపోతుందా? హలో సార్, ఏం చెప్పిందో విన్నారుగా? అది ఖచ్చితంగా లవ్వే. రేపు దివ్య నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది చూడు. ఆహా, ఈ రోజుతో నీకు ప్రేమ యోగం, నాకు ఫ్లాట్ యోగం రా. ఐగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే. అటు దండం పెట్టి ఇటు చూస్తున్నావంటే ఈ రోజు నా పెళ్లి చూపులు. నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా? నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా. ఇదేంటన్నా ఎలా ఇచ్చింది? లేకపోతే ఇక్కడ ఏంట్రా పని? దివ్యకి నాకు మధ్యలో నువ్వెందుకు? ఏంట్రోయ్ అప్పుడే అమ్మ నీకు ఓకే చెప్పినట్టు మాడుతున్నావు. ఇంకెందుకురా డౌట్? దివ్య స్వయంగా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే. రే ఇదిగో 10,000. ఈ రోజు దేవస్థానంలో చేసే అన్నదానానికి దివ్య పేరు మీద విరాళం ఇవ్వు. కనీసం 100 మందిని భోంచేయాలి. ఒరే దివ్య నీతో ప్రేమ విషయం చెప్పడానికి వస్తేనే ఇంత ఆనందపడుతున్నావు. రేపు పెళ్ళి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టిస్తా. ఇదేంట్రా దిలీప్ గారు కూడా వస్తున్నాడు. నువ్వు నాకు పెద్ద దిక్కు అయినట్టు దివ్యకి పెద్ద దిక్కుగా దిలీప్ని తీసుకొచ్చి ఉంటుంది. కరెక్టేలే, ఏమైనా రూల్స్ రంగారావు గారు కూతురు కదా, అన్ని రూల్ ప్రకారం చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ రా. హలో దిలీప్. హలో అండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడంలో చాలా థ్రిల్ ఉంటుందండి. వెయిట్ చేయడంలో థ్రిల్ ఉంటుందంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఎవరినో ప్రేమించుంటారు. మీరు భలే తెలివైన వాళ్ళు. ఏదో చెప్తానని పిలిచి నా బయోగ్రఫీ మొత్తం నా నోటితో చెప్పించాలని చూస్తున్నారు. చెప్పండి ఏంటి విషయం? అది ఓ, మీకు తోడుగా దిలీప్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. మాట్లాడడానికి ఆయన హెల్ప్ అడగొచ్చు కదా. నువ్వు చెప్పు దిలీప్. అయ్యో నేనే. ఇంకా చెప్పడానికి ఏముంది, మీరే చెప్పేశారు. నేనా? ఏమన్నాను? అదే మీకు తోడుగా దిలీప్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారన్నారు కదా. అంటే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అవును సార్. కానీ మా పెళ్లి జరగాలంటే నాకు ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం లేకపోతే మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చామండి. నా హెల్పా? అవునండి, మీకు తెలిసిన చోట రికమెండ్ చేసి దిలీప్ కి ఉద్యోగం ఇప్పించగలిగితే. అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి. మీరు వెళ్ళి దేవతకు దండం పెట్టరండి. మీరు ఆ గుళ్ళో దేవత తోడుగా ఉంటే మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. రా దివ్య. ఏంట్రా వాడికో వరాలు ఇచ్చేస్తున్నావు? దివ్యను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మధునే మాడుతున్నావా? అవునరా, దివ్య నేను ప్రేమించాను, ఆ దిలీప్ ప్రేమించాడు. దిలీప్కి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది. నాకు దివ్య కనిపిస్తేనే కలిసి వచ్చింది. అదే దివ్య దిలీప్ దగ్గర 4 ఏళ్ళున్నా కలిసి రాలేదు. రే, దేవుడికి కూడా తెలుసురా, జాతకం ప్రకారం దివ్యకి సరైన వాడు నేనేనని. అందుకే తన పరిచయం అయ్యాక నా జీవితంలో అదృష్టం వచ్చింది. దివ్య కూడా వస్తుందిరా, వచ్చి తీరుతుంది. ఆ దేవుడే రప్పిస్తాడు, ఆ మెళ్ళో తాళి కట్టిస్తాడు. ఎలా రా? అదే ఆ దేవుడి చెట్టు ఇష్టం.